అమ్మయ్య! సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి ఫ్రీ. నీట్‌గా గేమ్స్ ఆడుకోవడమే నా పని. ఏదో మెసేజ్ వచ్చింది. ఏంటో పని. ఏంటి అప్పుడే సమ్మర్ హోంవర్కా? ఏంటి 1-5 పేజెస్? పెద్దనం తీయాల్సిందే. అట్టుంటది మనతోని. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఒక సిఎన్సి మిషన్ అనమాట. సిఎన్సి ప్లోటర్ అంటారు. అండ్ దీంతో మనం ఏదైనా ఒక ఇమేజ్ని అయితే డ్రా చేయొచ్చు. ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా డ్రా చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చి ఒక కిట్ అనమాట. ఇది ఎక్కడి నుంచి తెప్పించానంటే షాప్ మేకర్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ నుంచి అయితే తెప్పించాను. అండ్ దీని కాస్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇది 3 టైప్స్లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చి ఫుల్లీ అసెంబుల్ కిట్ ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చి నాన్ అసెంబుల్ కిట్, ఓన్లీ పార్ట్స్ ఉంటాయి, మనం అసెంబుల్ చేసుకోవాలి. మీకు అసెంబుల్ చేయడం రాకపోతే మీరు అసెంబుల్ కిట్ అని తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ 3D ప్రింటెడ్ పార్ట్స్ మాత్రం ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ అయితే రావు. అండ్ నన్ను సజెస్ట్ చేస్తే అసెంబుల్డ్ కానీ నాన్ అసెంబుల్డ్ కానీ తీసుకోమని చెప్తాను. అండ్ ఇప్పుడైతే దీన్ని మీకు అసెంబుల్ చేసి మీకు మొత్తం అవుట్పుట్ అయితే చూపెడతాను నేను. ఒకవేళ మీకు అసెంబుల్ చేయడం రాలేదంటే కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తాను, ఫుల్ అసెంబ్లింగ్ వీడియో. అండ్ ఆ వీడియో చూడండి. అండ్ గైస్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఈ వీడియో చేయడానికి చాలా ఖర్చు అయింది. అండ్ ప్లీజ్ అందరూ కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అయిపోయాక నెక్స్ట్ వీడియో మాత్రం ఓపీ ఉంటుంది. అండ్ గైస్, మీరు ఏమైనా ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ పెట్టుకోండి. అండ్ ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమేమి వచ్చినాయో మీకు క్లియర్గా చూపెడతాను. అండ్ మనకు వచ్చిన పార్ట్స్ అయితే ఇవే అనమాట. మెయిన్ ఇది వచ్చి కంట్రోల్ బాక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది డేటా కేబుల్, ఒక 12 V 2 A అడాప్టర్ కూడా ఇస్తున్నారనమాట. ఈ మొత్తం అసెంబుల్ చేయడానికి కావాల్సిన స్క్రూస్ అండ్ కొన్ని జిప్ టైస్ కట్ట ఇస్తున్నారనమాట. ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఒక మెటల్ సర్వో ఇస్తున్నారు, సర్వో మోటార్ అనమాట ఇది. అండ్ మెటల్ గేర్స్ తో ఉంటుంది, చాలా క్వాలిటీ ఉంటుంది ఇది. మెయిన్ ఈ కాంపోనెంట్స్ అనమాట ఇవి. నీమా మోటార్స్, స్టెప్పర్ మోటార్స్ అని కూడా అంటారు. అండ్ ఇది చాలా కాస్ట్లీ మోటార్స్ కూడా. అండ్ ఈ 2 మోటార్స్ కావాలి ఈ ప్రాజెక్ట్కి. అండ్ 2 మోటార్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. అండ్ మొత్తం ఇవన్నీ 3D ప్రింటెడ్ పార్ట్స్ అనమాట. మెయిన్ హబ్ ఇది సెంటర్లో వస్తుంది. అండ్ ఇది ఆల్రెడీ అసెంబుల్ చేశారనమాట వాళ్ళు బేరింగ్స్తోని. అండ్ ఏమో లెగ్స్ కింద వస్తుంది. మెయిన్ మ్యాటర్ అంటే ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. నార్మల్గా పొంగే ప్లాస్టిక్ అయితే కాదు, ఇది చాలా మంచి క్వాలిటీ 3D ప్రింటెడ్ ప్లాస్టిక్ అయితే వాడారు వీళ్ళు. అండ్ ఇవి వచ్చి లీనియర్ బేరింగ్స్ అంటారు, చూపెడతారు మీకు. ఇవన్నీ లీనియర్ బేరింగ్స్ అనమాట, చూడొచ్చు ఇంకోండి. నార్మల్ బాల్ బేరింగ్స్ అయితే కాదు, లీనియర్ బేరింగ్స్ అంటారు. ఈ రాడ్స్ లోకి ఇలా ఎక్కి జస్ట్ ఇలా ప్యారలల్ గా సింపుల్ గా మూవ్ అవడానికి యూజ్ అవుతాయి అనమాట. మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 8 బేరింగ్స్ అయితే ఉంటాయి. ఒక బాక్స్ లో 2 ఉంటాయి, మనకి 4 బాక్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అండ్ ఇప్పుడైతే మనం అసెంబ్లింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, చూడండి. గైస్, దీన్ని అసెంబుల్ చేయడానికి అరౌండ్ ఒక 45 మినిట్స్ అయితే పట్టింది. అండ్ దీన్ని నీట్గా అసెంబుల్ చేసేయచ్చు, చాలా సింపుల్ అనమాట. బేసిక్ గానే ఉంటుంది, ఏం పెద్ద కష్టమేం లేదు. టైం తీసుకుని జాగ్రత్తగా చేయాలంతే. అండ్ అసెంబుల్ చేసాక ఇప్పుడు మీకు చూపెడతాను అసలు ఇది ఎలా వర్క్ అవుద్ది ఏంటి అన్నది చూపెడతాను. గైస్, ఇప్పుడైతే దీన్ని ఎలా డ్రా చేయాలో చూపెడతాను. అండ్ డ్రా చేసే ముందు మీకు ఒక చెప్పాలి. దీంట్లో ఈ మిషన్ మీరు వాడాలంటే మీ దగ్గర మినిమం బేసిక్ పీసీ అయితే ఉండాలి, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉండాలి. ఎందుకంటే 2 సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి, ఇంక్స్కేప్ అండ్ యూనివర్సల్ జీ కోడ్ అని 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అండ్ ఆ సాఫ్ట్వేర్స్ రన్ అవ్వాలి, అప్పుడు ఇది వర్క్ అవుద్ది అనమాట. ఏదైనా ఒక ఇమేజ్ని మనం జీ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఆ కోడ్ దీంట్లోకి అప్లోడ్ చేస్తే ఇదైతే గేస్తుంది అనమాట. అండ్ సాఫ్ట్వేర్ వీడియో గట్రా నేను డెడికేటెడ్గా చేస్తలేదు, ఆల్రెడీ వీడియో ఉంది, అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పూర్తిగా అర్థమవుద్ది అనమాట వీడియో. చాలా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వాడాలి అన్నది మొత్తం అందులోనే ఉంది. అండ్ ఇందులో కొన్ని శాంపుల్స్ అయితే గీస్తాను ఇప్పుడు నేను. గైస్, మనం గీయాల్సిన ఇమేజ్ అయితే నేను సాఫ్ట్వేర్లో రెడీగా పెట్టాను. అండ్ ఇక్కడ మనం స్టార్ట్ బటన్ నొక్కాలి, దానికంటే ముందు 2 బటన్స్ అయితే నొక్కాలి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్, అక్కడ లైక్ కూడా చేస్తారంటే నేను తొందరగా నొక్కేస్తాను అనమాట. అండ్ నేను నొక్కేస్తున్నాను. అండ్ మౌస్తో జస్ట్ జాగ్రత్తగా నొక్కేస్తే మన మిషన్ అయితే యాక్టివ్ అయిపోతుంది, చూడండి. అండ్ చూడొచ్చు ఎలా గీస్తుందో, లైవ్లో గీస్తుంది అనమాట. మనం కాలితే ఇక్కడ పాజ్ ప్లే కూడా చేయొచ్చు, చూడొచ్చు. నేను ఆపాను, మీరు కాలితే ప్లే కూడా చేయొచ్చు. అండ్ ఇది ఏం చేస్తుంది చూసారా, ఆల్రెడీ ఇది కూడా చెప్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటారా మా ప్లీజ్. అండ్ చూడొచ్చు ఎంత నీట్గా గీస్తుందో మోటార్ మూమెంట్ గట్టని. అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది చెప్పాలంటేని. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్రొడక్ట్ లింక్స్ అండ్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి.
భలే ఉంది కదా. అండ్ మీకు ఇందాక చూపెట్టిన శాంపిల్స్ కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ ఈ బుక్ని గట్రా మీరు టైట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే జరిగిపోద్ది అనమాట. అండ్ మళ్ళీ రిటర్న్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇలా ఉంటుంది అనమాట చెప్పాలంటేని. గైస్ దీంతో ఫస్ట్ డ్రా చేసింది ఇదే, మీరు చూసే ఉంటారు వీడియో. అండ్ ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్ ప్రింట్ వచ్చిందో, ఎక్కడ తేడా రాకుండా చాలా పర్ఫెక్ట్ ప్రింట్ వచ్చింది. మనం ఏదైతే అప్లోడ్ చేసామో అలాగే వచ్చింది అనమాట. అండ్ దీని తర్వాత ఇంకోటి చూపెడతాను గైస్. ఇది సెకండ్ ఇమేజ్ అనమాట, పిఎస్పికే మా అన్న. అండ్ దీన్ని డ్రా చేయడానికి ఎగ్జాక్ట్లీ 1 hour 30 minutes అయితే పట్టింది అనమాట. చాలా అంటే చాలా టైం తీసుకుంది. మీకు ఆ వీడియో చూపెట్టాను ఆల్రెడీ. అండ్ చూడొచ్చు మొత్తం స్ట్రైట్ లైన్స్తో గీసింది. అండ్ ఇది ఎలా గీయాలి మొత్తం అంతా సాఫ్ట్వేర్లో ఉంటుంది అనమాట సెట్టింగ్స్. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ చూడొచ్చు ఇక్కడ మిక్కీ మౌస్ కూడా బొమ్మ గీసాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇది కూడా మీకు వీడియో చూసే ఉంటారు. అండ్ చాలా బాగా వస్తుంది, మీరు ఏదైనా చేయొచ్చు గైస్. ఈ ఇమేజెస్ అన్ని ఒక ఎత్తు అయితే నెక్స్ట్ వచ్చేది ది ఫేవరెట్ అనమాట నాకు. ఎందుకంటే ఇది మిషన్ రాస్తుంది కూడా అనమాట. మనం ఏదైనా మన మొబైల్ స్కాన్ చేసి దీనికి కోడ్ చేస్తే మన హోంవర్క్ లాంటిది గట్రా రాస్తుంది. మీకు శాంపిల్స్ చూపెడతాను, చూడండి ఎలా రాస్తుందో. ఎగ్జాక్ట్లీ మనం చేతితో ఎలా రాస్తామో అలాగే ఉంది ఆల్మోస్ట్ చెప్పాలంటే, ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ ఇది ఒక ఫాంట్, ఇంకొక ఫాంట్ కూడా చూపెడతాను గైస్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ రైటింగ్ అనమాట. అండ్ ఇందులో చాలా కైండ్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి, మీరు ఆ సాఫ్ట్వేర్లో చూడొచ్చు. ఇంక్స్కేప్ అని ఉంటుంది సాఫ్ట్వేర్ అది. అండ్ రాస్తున్నప్పుడు కొన్ని ఫెయిల్ అవుతాయి కూడా, నాకైతే ఒక్కోసారి పవర్ పోయింది దీనికైతేని. అండ్ గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రే ఒకసారి ఉంటారు తమ్ముడు, రే ఒకసారి ఉండే గైస్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో ఎలా అనిపిస్తుంది తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ మిషన్ మీద కానీ వెబ్సైట్ అన్ని, ఇప్పుడు మీకు ఏం డౌట్స్ ఉన్నా అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వరుసగానే. ఏమేమి ఉన్నాయో కూడా గుర్తులేదు నాకు, కానీ చాలా ఉంటాయి. కానీ చాలా సింపుల్ వర్క్స్ అనమాట అవన్నీ. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయన్నమాట, అక్కడ నుంచి మీరు క్లారిఫై చేయొచ్చు, లేదంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ ఈ మిషన్కి సంబంధించిన లింక్స్ అన్నీ ఉన్నాయి, బయింగ్ లింక్స్ గట్రా. కావాలంటే మీకు అమెజాన్లో కూడా దొరుకుద్ది. అండ్ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి. స్టార్టింగ్లో చెప్పాను 3000 లైక్స్. ఈ వీడియో తెచ్చినందుకైనా లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది, దాని మీద ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఈ 2 వీడియోస్లో ఏ వీడియో మిస్ అయినట్టయితే నొక్కి చూసండి, ఏం చెప్పాలి.